మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. దేశీయ మార్కెట్లో భారీగా పెరిగాయి బంగారం వెండి ధరలు. వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 8,130 రూపాయలు పెరుగుదల కనబడింది. 1,52,350 రూపాయలకి చేరింది 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 7,450 రూపాయల వరకు కూడా జంప్ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. 1,39,650 రూపాయలకి చేరుకుంది 22 క్యారెట్ల పసిడి ధర. అయితే కిలో వెండి ధర కూడా ఏకంగా 14,900 రూపాయల వరకు కూడా పెరిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర 2,49,900 రూపాయలకి చేరింది. ఇక పసిడి వెండి ధరల పెరుగుదలతో కొనుగోలుదారులపైన తీవ్ర భారం పడుతుంది. ప్రతి ధరకు అదనంగా 3% జీఎస్టీ కూడా వర్తించనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్ లో పసిడి అదేవిధంగా వెండి ధరలు భారీ స్థాయిలో ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం మార్కెట్ లో బంగారం వెండి ధరలు కొంతవరకు తగ్గుదల కనిపించడం, వరుసగా తగ్గిన తర్వాత ఇప్పుడు బంగారాన్ని వెండిని ఒక పెట్టుబడిగా పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్నటువంటి ధరల పెరుగుదల వినియోగదారుల ఆందోళనకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. గడిచిన వారం రోజుల్లో మార్కెట్ లో అయితే బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో గరిష్టానికి తాకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి ధరలను ఒకసారి మనం గమనించినప్పుడు దేశంలో ఉన్న ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని మనం పరిశీలిస్తున్నాం. 24 క్యారెట్ల బంగారం ధర పైన 10 గ్రాములకు సంబంధించి 8,130 రూపాయలు పెరిగి 1,52,350 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ఆభరణాల తయారీకి సంబంధించినటువంటి వాడే 10 గ్రాముల ధర కూడా 7,450 రూపాయల మేరకు పెరిగి 1,39,650 రూపాయల వద్ద నమోదవుతుంది. ఇక వెండి ధర కూడా బంగారంతో దూసుకుపోతూ బంగారంతో పోటీ పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. 14,900 రూపాయలు ఎగబాకి 2,49,900 రూపాయలకి చేరింది. ఈ మొత్తం ధరలకు తగ్గట్లుగా జీఎస్టీ 3% కూడా వర్తించడంతో సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారులపైన ఆర్థికంగా మరింత భారం పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే బంగారం వెండి ధరలు ఇంత తక్కువ కాలంలో భారీగా హెచ్చు తగ్గల్లోనూ రికార్డు స్థాయికి చేరడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అంతర్జాతీయ దేశీయ ఆర్థిక పరిణామాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు దీంట్లో కీ రోల్ పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ మధ్య కాలంలో కొంతవరకు శాంతి వైపు అడుగులు వేసినప్పటికీ రాజకీయ అనిశ్చితి మొత్తం కూడా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైనటువంటి పెట్టుబడి మార్గం బంగారం అని మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బంగారం వెండి పైన అంటే ప్రధానంగా బంగారం పైన పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వారికి ఇప్పుడు లాభదాయకమైనటువంటి మార్గం అనేటువంటి ఆలోచన. చాలా వరకు కూడా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, గల్ఫ్ దేశాల్లో నెలకొన్నటువంటి కొంతవరకు ప్రభావం ఈ మొత్తం కారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ లో ఒకవేళ పెట్టుబడి పెడితే లాభాలు నష్టాలు ఏది కూడా సరిగ్గా ఉండేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. పెరుగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితితో ఖచ్చితంగా నష్టాలే మూటగట్టుకోవాలి అనేటువంటి ఆలోచన పెట్టుబడిదారులో ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో వాడు పెట్టినటువంటి ఏదైతే పెట్టుబడిని కూడా ఉపసంహరించుకొని బంగారం వైపు వారు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. దీని కారణంగా పసిడికి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతున్నటువంటి వైనం అంటే సప్లై డిమాండ్ ఈ సూత్రం మాత్రం ఇక్కడ ప్రధానంగా వర్తించుతుంది. ఇక ద్రవ్యోల్బణంతో పాటుగా కరెన్సీ విలువ, ప్రపంచ మార్కెట్ లో ప్రధానంగా కరెన్సీలు మారక విలువలో వస్తున్నటువంటి మార్పులు, ఇప్పటికే డాలర్ తో పోలిస్తే రూపాయి ధరలు అమాంతం తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు. రూపాయి ప్రభావం, రూపాయి తగ్గుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలో చోటు చేసుకున్నటువంటి అంశాలు కూడా. ఇక ద్రవ్యోల్బణ భయాలు నేరుగా విలువైనటువంటి లోహాల ధరలపైన ప్రధానంగా ప్రభావం పడుతుంది. అంటే మార్కెట్ లో ధరల యొక్క పెరుగుదలను మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తూ ఉంటాం. దీంతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాల యొక్క కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను బలపరుచుకోవడానికి పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం. ఇప్పటికే భారత్ కి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా, చైనా, యూరప్ దేశాలు, ఇంగ్లాండ్, డెన్మార్క్, మయన్మార్ ఇలాంటి కీలకమైనటువంటి కొన్ని దేశాలన్నీ కూడా వారి యొక్క కరెన్సీని డాలర్ తో పోల్చుకున్నప్పుడు భారీగా హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. కాబట్టి బంగారాన్ని డాలర్ తో సమానంగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. కాబట్టి దేశాల్లో ఉండేటువంటి కేంద్ర బ్యాంకులే బంగారాన్ని ఇంత భారీ స్థాయిలో కొంటుంటే అసలు మార్కెట్ లో బంగారం ఇంకా ఎంతవరకు వెసులుబాటు ఉంటుంది, బంగారం ఎంతవరకు అవైలబుల్ ఉంటుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ధరలు పెరగడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గానే చెప్పుకోవాలి. ఇక కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా
సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈవీ వెహికల్ కి సంబంధించి ఇంకా అధునాతనమైనటువంటి సాంకేతిక రంగాల్లో వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల సరఫరా తగ్గిపోయి సరఫరా సరిగ్గా లేకపోవడంతో కిలో వెండి ధర కూడా ఈ రోజు లక్షల్లో పలుకుతున్నటువంటి పైన. సో ఆల్మోస్ట్ 2,49,000కి చేరిందంటే వెండి బంగారంతో ఏ విధంగా పోటీ పడుతుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దేశీయ మార్కెట్ లో ఆభరణాల కొనుగోలుకు డిమాండ్ తగ్గిపోవడం, పండుగలు లేదా పెళ్లిళ్ల సీజన్లు ఈ మొత్తం రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడే బంగారాన్ని కొనిపెట్టుకుంటే కొంతవరకు మనం సేఫ్ గా ఉంటామనేటువంటి ఆలోచన చాలా మంది ప్రజలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కొనడం ఎక్కువ అవ్వడం వల్ల మార్కెట్ లో బంగారం వెసులుబాటుకు సంబంధించి కూడా ధరలు పెరుగుతున్నాయి. దేశీయ ధరల పెరుగుదలకు కూడా ఇది మరింత ఊతమిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి, తాజాగా భారీ స్థాయిలో బంగారం ధరలు కనబడుతున్నాయి. రీసెంట్ గా తగ్గుదల కనబడింది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా లేదా మళ్ళీ పెరుగుతాయా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసలు కొనొచ్చా కొనకూడదా, ఈ మొత్తం కాకుండా కేవలం పెట్టుబడులుగా ఇప్పుడు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసేందుకు ఇంకా బంగారం వెండి ధరలు పెరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. చూడాలి ధరలు ఎప్పటి వరకు ఎక్కడి వరకు చేరుతాయో.